జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2025 సంవత్సరం జూలై మాసం 20వ తారీఖు నుంచి జూలై 26వ తారీఖు వరకు కూడా ఈ వారం యొక్క వార ఫలాలు ఎలా ఉండబోతున్నాయి, ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఈ వారం యొక్క వార ఫలితాలు, అలాగే గోచారంలో గ్రహదేవతలు ఏ ఏ స్థానాల్లో ఉన్నారు, ఏ ఏ స్థానాల్లో స్థితులయ్యి ఈ వారము అందరికీ కూడా శుభ ఫలితాలను కావచ్చు లేదా ఏవైనా జాగ్రత్తలు కావచ్చు, ఏవేవి సూచిస్తున్నారో ఇవన్నీ ఒకసారి మనం విహంగ వీక్షణం చేద్దాము. మొదటగా వృషభ రాశిలో శుక్రాచార్యుల వారు స్థితులై ఉన్నారు. గురు భగవానుడు మిథున రాశిలో ఆయన సంచారం సాగుతూ ఉంది. సూర్యనారాయణమూర్తి రవి గ్రహము కర్కాటక రాశిలో, అలాగే వక్రించిన బుధ భగవానుడు కర్కాటక రాశిలో, అంటే రవి బుధులు ఇద్దరూ కూడా కర్కాటక రాశిలో వారి సంచారము. మంగళ్ మరియు కేతువు సింహరాశిలో వారి సంచారము. రాహు భగవానుడు కుంభరాశిలో స్థితులై ఉన్నారు. అలాగే వక్రించిన శని భగవానుడు మీనరాశిలో స్థితులై ఉన్నారు. ఈ గోచార గ్రహస్థితులను అనుసరించి ఈ వారం యొక్క వార ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎలా ఉండబోతున్నాయో మనం ఇప్పుడు చూద్దాం. మొదటగా అసలు ఈ వారం యొక్క విశిష్టాంశం మనం ఒకసారి చూసుకుంటే, శుక్రాచార్యుల వారు స్వస్థాన గతిలో ఉండడము, అలాగే చంద్ర భగవానుడు మేషరాశి నుంచి కర్కాటక రాశి వరకు కూడా ఈ వారంలో చుట్టారు, అంటే 4 రాశులను ఆయన చుట్టి వస్తారు. ఈ వారం యొక్క విశేషాంశము శుక్రాచార్యుల వారు ఆయన స్వరాశి అయిన వృషభ రాశిలో ఉండడము. ఈ వృషభ రాశికి శుభకర్తరి శుక్రాచార్యుల వారు ఆ రాశిలో స్థితిలో ఉన్నారు. అలాగే గురు భగవానుడి యొక్క ఆచ్ఛాదన వృషభ రాశి మీద ఉంది. గురు భగవానుడి యొక్క పంచమ దృష్టి శుక్రాచార్యుల వారు ఇంకొక రాశి అయిన తులారాశి మీద ఉంది. అంటే ఇది చాలా శుభత్వాన్ని కలిగించే విషయం అని చెప్పాలి. దానికి కారణం ఏంటంటే, గురు భగవానుడు 2 రాశులు, అంటే శుక్రాచార్యుడు వృషభ రాశి బలోపేతంగా ఉండడం, కాలపురుషుడు కుండలిలో శుక్రుడు మరియు శుక్రరాశిలైన వృషభ రాశి, తులారాశి ఈ 2 కూడా బలోపేతంగా ఉండడము ఈ వారం యొక్క ప్రత్యేకాంశము. దీనివల్ల ఏంటంటే శుక్రాచార్యుల వారు మనకి కలియుగంలో లిటరల్గా మనం చూస్తే ఎవరైనా సంతోషంగా సుఖ సౌఖ్యాలతో ఉన్నారు అని అంటే దానికి పరిపూర్తిగా కారణము శుక్రాచార్యుల యొక్క బలం బాగా ఎవరికైతే ఉంటుందో, అంటే లావిష్ లైఫ్ కావచ్చు, లగ్జరియస్ లైఫ్ కావచ్చు, లేదా చక్కగా ఆనందకరమైన జీవితాన్ని జీవించడానికి అవకాశం చక్కగా ఉంటుంది. ఈ వారము ఇది చాలా పుష్కలంగా ఉంది. ఎందుకంటే దానికి ఇంకొక కారణం శుక్రాచార్యుల వారు ఆయన స్వస్థానాల్లో సంచారం చేయడం. ఈ గోచార గ్రహస్థితులను అనుసరించి ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉన్నాయో ఇప్పుడు మనం చూద్దాం. సింహరాశి, సింహ లగ్నాల్లో పుట్టిన వాళ్ళకి ఈ వారం మీకు అంటే 50-50గా ఉంది. మరీ బాగుందని కాదు, అలాగని బాగోలేదని కూడా కాదు, చాలా 50-50 రేషియోలో ఉంది. ఈ వారం మీకు ఎలా ఉంటుందంటే, ఆర్థిక లావాదేవీల్లో కొంత జాగ్రత్తలు అవసరం. మీకు ఆర్థిక లావాదేవీల్లో మీరు అనుకోకుండా మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, లేదా మీరు పెట్టాలనుకుంటున్న ఇన్వెస్ట్మెంట్స్ కొంత మీకు అనుకూలంగా అనిపించకపోవచ్చు, అనవసరంగా వీటిల్లో పెట్టానేమో అని అనిపించవచ్చు. అది ఏ రకమైన ఇన్వెస్ట్మెంట్స్ అయినా కావచ్చు. అలాగే ఇంకొకటి ఏంటంటే, కొన్ని ఖర్చులు పెట్టేస్తారు, మీకు తెలియకుండానే పెట్టాల్సి వస్తారు. పెట్టిన తర్వాత అరే ఈ ఖర్చు పెట్టకుండా ఉంటే బాగుండేదేమో, ఉసూరు అనిపిస్తుంది, అంత డబ్బులు అనవసరంగా తగలేసామని అనిపిస్తుంది. ఇది అంటే కేవలంగా ప్రతికూలతలు కొంత, అంటే ఇక్కడ మీ సంపాదన విషయంలో ఏం ప్రాబ్లం లేదు, అదంతా బాగానే ఉంటుంది, మిగతా మీకు ఉద్యోగ వ్యాపారాల్లో బాగానే ఉంటుంది. కానీ ఇన్వెస్ట్మెంట్స్ వైజ్, ఖర్చుల వైజ్ మీకు తీవ్ర అసంతృప్తి ఉంటుంది. ఈ వారం బాగా నలిగిపోతారు. అయితే ఇంకొకటి ఏంటంటే, ఈ వారం మీకు బుధబలం కూడా పూర్తిగా అనుకూలంగా లేదు. పూర్తిగా అనుకూలంగా లేకపోవడం వల్ల మీరు చాలా క్యాలిక్యులేటివ్ డెసిషన్స్ తీసుకోవాలి. వీలున్నంత వరకు ఈ వారం డెసిషన్స్ అన్నీ పోస్ట్పోన్ అంటే మరీ అర్జెంటు తప్పదు అనుకున్నవి మీ ఇంట్లో వాళ్ళతో డిస్కస్ చేసి, మీ శ్రేయోభిలాషలతో డిస్కస్ చేసి నిర్ణయం తీసుకోవచ్చు. మీరు తీసుకునే నిర్ణయం సబబా కాదా అని సెకండ్ ఒపీనియన్. ఒకవేళ మీరు నిర్ణయము అంటే
మీ అంతటా మీరు మటుకు ఈ వారం ఎలాంటి కొత్త నిర్ణయాలు తీసుకోకండి. వీలుండి టైం ఉంది అంటే కనుక ఈ వారమే మీ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదు. పర్లేదు వచ్చే వారమైనా ప్రాబ్లం లేదనుకుంటే వచ్చే వారం వరకు వేచి ఉండండి. ఈ వారం ఎలాంటి నిర్ణయాలు తీసుకోకండి. తీసుకోవాల్సి వస్తే కొంచెం మీ చుట్టూ ఉన్న వాళ్ళతో లేదా మీరు తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన వ్యక్తులతో 1-2 సార్లు డిస్కస్ చేసి నిర్ణయాలు తీసుకోవడం వల్ల శ్రేయంగా ఉంటుంది, మీకు బాగుంటుంది. లేకపోతే తర్వాత కొన్ని ఇబ్బందులు తలెత్తుతాయి. అందువల్ల దాన్ని కట్ చేసుకోవడం కోసం ఈ జాగ్రత్తలు మీరు పాటించాలి. అలాగే ఈ వారం సంతానం కోసం ప్రయత్నించే వాళ్ళకి పూర్తిగా అనుకూలంగా లేదు. మీ జన్మజాతకం బాగా ఉంటే మీ ప్రయత్నాలు మీరు చేయొచ్చు. అంటే ఇప్పుడు చాలామంది IVF సెంటర్స్కి ఇలాంటి వాటికి వెళ్తున్నారు కదా సంతాన ప్రయత్నాల కోసం. ఈ వారం మటుకు మీరు ఎలాంటి ప్రయత్నం చేయకపోవడమే మంచిది. సో మీ జన్మజాతకంలో బాగా ఉంటే అప్పుడు అది ఫలిస్తుంది, ప్రాబ్లం ఏం లేదు. ఎందుకంటే ఈ వారం 50-50 ఉంది గోచారము. ఒకవేళ మీ జన్మజాతకం అనుకూలంగా లేకపోతే గోచారం కూడా సపోర్ట్ చేయట్లేదు కాబట్టి ఈ వారం వరకు మీరు మీ ప్రయత్నాలు పోస్ట్పోన్ చేసుకోవడం ఉత్తమం. వివాహ ప్రయత్నానికి కూడా ఈ వారం అనుకూలంగా లేదు. మేము ఆల్రెడీ వివాహ ప్రయత్నాలు మొదలు పెట్టేసేసాము, చూస్తూ ఉన్నాము. ఈ వారం కొన్ని ఫైనలైజ్ చేసుకోవాలి అని అనుకుంటే మీకు అవకాశం ఉంటే దాన్ని వచ్చే వారానికి వాయిదా వేయండి. మీకు అవకాశం లేదు అప్పుడు మీరు ఒకసారి అమ్మవారి ఆలయానికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి ఆశీస్సులు తీసుకొని మీ ప్రయత్నాన్ని మీరు సాగించవచ్చు. ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే శుక్రబలం బాగా ఉండడం వల్ల అమ్మవారి ఆశీస్సులతోటి వివాహానికి సంబంధించిన పనులు బాగా ముందుకు వెళ్ళడానికి గోచారంలో ఈ పాయింట్ వరకు అనుకూలంగా ఉంది కాబట్టి. కానీ ఈ వారమే మీరు ప్రయత్నాలు స్టార్ట్ చేద్దామని అనుకుంటే ఈ వారం వరకు వాయిదా వేసుకోండి. వచ్చే వారం నుంచి మీ ప్రయత్నాలు మీరు చేసుకోవచ్చు. ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి ఇద్దరికి కూడా నేను ఇందాక చెప్పాను, అంటే ఖర్చుల విషయంలోనే అసంతృప్తి ఉంటుంది, ఇన్వెస్ట్మెంట్ విషయంలోనే అసంతృప్తి ఉంటుంది. అంతకు మించి మీ ఉద్యోగ వ్యాపారాల్లో వచ్చే ఇబ్బంది డోకా ఇలాంటిది ఏమీ లేదు. విద్యార్థులకి తటస్థంగా ఉంది, ఎలాంటి ఇబ్బందులు లేవు, అనుకూలము లేదు. గృహిణులకి సింహరాశి సింహ లగ్నంలో పుట్టిన గృహిణులు మీ ఆరోగ్యం పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మీ ఆరోగ్యానికి సంబంధించి చిన్న చికాకులు ఈ వారంలో వస్తాయి. అందువల్ల కొంత ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు వహించడం, శ్రద్ధ తీసుకోవడం అవసరం. అంటే మీకు ఇప్పుడు ఉదాహరణకి తలస్నానం పడదనుకోండి, తలస్నానాలు చేసేస్తే ఈ వారం ఇప్పటివరకు పెద్దగా ఎఫెక్ట్ ఇవ్వకపోయినా వెంటనే తగ్గిన ఈ వారం మీకు అది ఎక్కువ అవ్వచ్చు. ఇలా ఏదైనా ఒక కంటికి సంబంధించిన ఇబ్బందిని చూపించుకున్నా తర్వాత చూద్దాం అంటే అది పెద్దది అవ్వచ్చు. అందువల్ల ఆరోగ్యం విషయంలో కొంచెం శ్రద్ధ వహించడం ఈ వారం అవసరము. గృహిణులకు మాత్రమే ఈ విషయం వర్తిస్తుంది. సీనియర్ సిటిజన్స్కి తటస్థంగా ఉంది, అనుకూలము లేదు, ప్రతికూలము లేదు. ఇది ఈ వారం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు సింహరాశి సింహ లగ్నంలో పుట్టిన వాళ్ళకి. ఈ వారము అందరికీ కూడా మన శుక్రబలం చాలా బాగా ఉంది. శుక్రరాశులైన వృషభ తులారాశులు చాలా బాగా ఉన్నాయని మనం చూసాం. మీ జన్మజాతకంలో శుక్రాచార్యుల వారి బలం ఉన్నా లేకపోయినా ఇది చాలా బెస్ట్ టైం శుక్రాచార్యుల వారి యొక్క బలాన్ని మనం పెంపొందించుకోవడానికి. శుక్రాచార్యుల వారి బలం లేకపోతే ఎలా తెలుసుకోవాలి? బలం ఉంటే ఎలా ఉంటుంది, బలం లేకపోతే ఎలా ఉంటుంది? ఆయన బలం ఉంటే మ్యారిటల్ లైఫ్ చాలా చక్కగా ఉంటుంది, మొదటి విషయము. అలాగే అందరితోటి రిలేషన్స్ బాగుంటాయి. సో కలియుగం కాబట్టి, మనం ఉన్నది కలియుగం కాబట్టి ఏది కూడా 100% ఉండదు, 30%, 70% మాత్రమే ఉంటుంది. ఎంత బెస్ట్ రిలేషన్ అయినా సరే 30% అసంతృప్తి ఖచ్చితంగా ఉంటుంది. అంటే బాధ ఖచ్చితంగా ఉంటుంది, మనకి సుఖం వెంట దుఃఖం ఉంటుంది. సో మనకి ఈ కలియుగంలో రిలేషన్స్ ఎంత బాగా ఉన్నా 30% అసంతృప్తి అనేది ప్రతి ఒక్కళ్ళకు ఉండే తీరుతుంది. ఆ రిలేషన్ పట్ల అసంతృప్తి అటు ఉంటుంది, ఇటు ఉంటుంది, ఇద్దరికి ఇరుపక్షాలకు ఉంటుంది. ఇందులో ఎవరికి మినహాయింపు ఉండదు. ఎందుకంటే ఏది కూడా 100% ఈ కలియుగంలో ఉండదు. 70% మాత్రమే మనం యోగాన్ని తీసుకోగలుగుతాం. ఆ 70% పర్వ్యూలో మనకి రిలేషన్స్ బాగా ఉండాలన్నా, అలాగే మనకి ఒక ఆనందంగా జీవితాన్ని జీవించాలన్నా, ఆర్థికంగా బాగుండాలన్నా శుక్రాచార్యుల వారి బలం బాగుండాలి. ఆర్థిక విషయాల్లో కూడా
ఎంత అంటే ఎంత చెట్టుకి అంత గాలి అని ఎందుకంటారు ఈ కలియుగంలో? ఇదే కారణము. ఎందుకంటే ఏది కూడా పరిపూర్తిగా 100% ఎవరు ఏది అనుభవించలేరు. ఎంత డబ్బులున్న వాళ్ళకైనా వాళ్ళ స్థాయికి తగ్గట్టు వాళ్ళ ఖర్చులు, వాళ్ళ స్థాయికి తగ్గట్టు వాళ్ళకి ఉండే పెయిన్స్ వాళ్ళకు ఉంటాయి. ఫైనాన్షియల్ పెయిన్స్ కూడా వాళ్ళకు ఉంటాయి. ఇప్పుడు మామూలుగా కూడా రిలేషన్స్ విషయంగా మనం చూస్తే కొంతమంది ఉంటారు, చాలా మంచివాళ్ళు, మంచి కోసమే మాట్లాడతారు. ఎవరికైనా అన్యాయం జరుగుతుంటే వాళ్ళు స్టాండ్ తీసుకుంటారు. ఎంత మంచివాళ్ళైనా సరే ఒక 70% వాళ్ళని సపోర్ట్ చేసిన 30% విభేదించే వాళ్ళు ఉంటారు. అంటే ఏంటంటే మనకి 100% అన్న 100% వారం ఈ కలియుగంలో మనకు ఉండదు. ఇప్పుడు మనకి కనీసం 70% అయినా మన జన్మజాతకంలో ఉంటే ఇంకా దాన్ని స్ట్రాంగ్గా చేసుకోవడానికి శుక్రబలం అంటే, ఒకవేళ లేకపోతే పెంపొందించుకోవడానికి ఇది చాలా రైట్ టైం. గురువారం పూట శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆరాధన మనం గురువారం చేయొచ్చు, శుక్రవారం మామూలుగా మనం చేస్తాము. కాకపోతే ఇప్పుడున్న ఈ వారం ఉన్న గోచార క్యాలిక్యులేషన్స్ని బట్టి గురువారం పూట శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక ఆరాధన చేయడం, అంటే ఈ గురువారము మనకి ఈ వారంలో ఉన్న గురువారం శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయానికి వెళ్ళి రావడము ఇది చాలా మంచిది. అలాగే శుక్రాచార్యుల వారి రాశులు బలోపేతంగా ఉన్నాయి కాబట్టి శ్రీ మహాలక్ష్మి అమ్మవారు శుక్రాచార్యుల యొక్క సోదరి ఇది మనందరికీ తెలిసిన విషయమే. అలాగే ఆవిడ తండ్రి గారు భృగు మహర్షి. అందువల్ల ఈ వారం అంతా కూడా భార్గవ్యే నమః, భార్గవ్యే నమః, భార్గవ్యే నమః, భార్గవ్యే నమః, అలాగే శ్రీ మహాలక్ష్మి నమః, శ్రీ మహాలక్ష్మి నమః, శ్రీ మహాలక్ష్మి నమః. ఈ వారం అంతా కూడా ఈ 2 నామాలను జపించడం వల్ల మీ జన్మ జాతకంలో శుక్రాచార్యుల వారి బలం లేకపోతే, శుక్రబలం లేకపోతే ఆ శుక్రబలాన్ని సరిచేసుకునే అవకాశాన్ని గోచారంలో ఉన్న గ్రహదేవతలు మనకి కలిగిస్తున్నాయి. ఈ విధంగా మనందరం కూడా శుక్రబలాన్ని పెంపొందించుకోవాలి అమ్మవారి ఆశీస్సులతో అని చెప్పి నేను కూడా మనందరి తరఫున అమ్మవారిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ సత్యమేవ జయతే. మంగళం. నమో భగవతే వాసుదేవాయ.